హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు బెంగళూరులోని బెంగళూరు ఫోర్ట్కి అయితే వెళ్దామనుకుంటున్నాను. సో చలో ఫోర్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ ఫోర్ట్ వచ్చేసి చిక్పేట్ ఏరియాకి దగ్గరలో విక్టోరియా హాస్పిటల్ ఎంట్రీ గేట్ కి రైట్ సైడ్ లో అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫోర్ట్ కి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. సో మనం విక్టోరియా హాస్పిటల్ ఎంట్రీ గేట్ దగ్గర నుంచి కొంచెం లోపలికి వస్తే ఈ పార్కింగ్ ఏరియా మనకు కనిపిస్తుంది. 2 వీలర్ కి 4 వీలర్ కి పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి ఫోర్ట్ కి ఎంట్రీ అన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఫోర్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. మీరు ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్ లో ఇలా స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ప్రెసెంట్ ఈ స్టెప్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఈ స్టెప్స్ ని యూజ్ చేసి మనం ఫోర్ట్ ని అవుట్ సైడ్ నుంచి చూడొచ్చు అనమాట. నేను ఫోర్ట్ కి వెళ్ళినప్పుడు అయితే ఏవో కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇది ఎంట్రీ డోర్, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో డోర్స్. ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఎంట్రీలో ఒక చిన్న వినాయకుడి గుడి అయితే ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి ఈవినింగ్ 4 తర్వాత మాత్రమే ఓపెన్ చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే చెప్పారు. అండ్ మనకు ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఈ ఫోర్ట్ ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. అండ్ ఈ ఫోర్ట్ వచ్చేసి ఆల్ డేస్, అంటే అన్ని డేస్ వీక్ లో ఓపెన్ లోనే ఉంటుంది. మనం ఏ డే అయినా వచ్చి ఫోర్ట్ ని అయితే విజిట్ చేయొచ్చు. నేనైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాను ఫోర్ట్ ని విజిట్ చేయడానికి. సో అప్పటికి ఇంకా 4 అవ్వలేదు కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంది. ఈ ఫోర్ట్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే మొత్తం పెద్ద పెద్ద రాళ్లతో అయితే కట్టారు. అండ్ నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఫుల్ గా వర్షం పడింది. కొద్దిసేపు అయితే నేను వెయిట్ చేయాల్సి వచ్చింది ఫోర్ట్ చూడడానికి అని చెప్పి. లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. సో వర్షం పడడంతో అక్కడ కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది. ఇక్కడ నేను వెయిట్ చేస్తున్న ఏరియాలో కొంచెం లెఫ్ట్ సైడ్ లో చిన్న సొరంగంలా ఉందన్నమాట. డోర్ పక్కన ఉంటుంది. ఇది ఎందుకు పెట్టారో నాకు కూడా తెలీదు. ఇక్కడ ఇదొక్కటి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఓన్లీ ఇప్పుడు ఒక మనిషి నించుంటే ఎంత హైట్ అయితే ఉంటుందో ఓన్లీ అంత హైట్ లో మాత్రమే ఉంది ఈ సొరంగం వచ్చేసి. అండ్ ఇక్కడ చూస్తే నాకు చిన్నగా రాళ్ల మీద శిల్పాలు అయితే చెక్కేసి ఉన్నారనమాట. ఇది కూడా ఇంట్రెస్టింగ్. అండ్ మన ఇళ్ళకి డోర్స్ పెట్టడానికి బోల్ట్స్ అయితే ఉంటాయి కదా. సో సేమ్ లైక్ దట్ ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ లో కూడా నేను బోల్ట్స్ చూసాను. కాకపోతే వీళ్ళ డోర్స్ కొంచెం పెద్ద సైజ్ లో ఉంటాయి కాబట్టి బోల్ట్స్ కూడా ఇలా ఉన్నాయన్నమాట. ఎంట్రీలో ఉన్న స్టెప్స్ ని క్లోజ్ చేయడం వల్ల మనం ఈ ఫోర్ట్ ని పైన నుంచి అయితే చూడలేము. సో మనకి చూడడానికి ఎక్కువగా ఏం లేదు ఈ ఫోర్ట్ లో. అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. అండ్ ఎస్, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలాసేపు ఉన్నాను కాబట్టి ఈవినింగ్ అయిపోయింది. టెంపుల్ కూడా ఓపెన్ చేశారు. సో నేనైతే దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇక్కడ ఫోర్ట్ లోపలికి వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఈ ఫోర్ట్ లోపలికి ఎంట్రీ ఫీ ఏమి ఉండదు, ఫ్రీ ఎంట్రీ అన్నమాట. సో ఇది ఆల్ అబౌట్ బెంగళూరు ఫోర్ట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.